హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవ్వండి తూకము నీళ్ళు పెట్టడానికి వచ్చిన. ఎర్లీ మార్నింగ్ పెడితే పొద్దుగాల పుట్ట పెడితే కొంచెం నీళ్ళు గరం గరం ఉంటాయి, పెట్టి మళ్ళీ తీయాలి. నీళ్ళు పెట్టిన కొంచెం తూకం పచ్చాయని చూడండి. వారం అవుతుంది, చలి 7 రోజులు అవుతుంది. ఆడ కింద తూకం ఉంది. అయితే దీనికి ఏమేమి చల్లాలంటే 10 నుంచి 12 రోజుల మధ్యలో ఎకరా తూకం ఉందనుకోండి, ఒకటి 3G గుళికల ప్యాకెటు, ఒక 30 గ్రాముల సాప్ పౌడరు, ఒక 2 కేజీలు యూరియా తీసుకొని చల్లండి కలిపి. గుళికలు ఎందుకంటే పురుగు ఉంటుంది, మొగ్గి పురుగు, యాసంగిన బాగా వస్తుంది, ఉధృతంగా వస్తుంది. 3G గుళికలు దానికి పని చేస్తాయి. అండ్ సాప్ పౌడర్ ఏంటంటే కార్బోడిజం మేకప్ చెప్పి ఉంటుంది కాబట్టి కొంచెం తెగులకు పని చేస్తుంది. మీరు అనుకోవచ్చు సాప్ పౌడర్ నాకు కూడా చల్లవచ్చు అని. చల్లవచ్చు, కంపల్సరీ చల్లవచ్చు. మీరు కిసాన్ కాల్ సెంటర్ కూడా ఫోన్ చేసి తెలుసుకోండి. కంపల్సరీ సాప్ పౌడర్ చల్లవచ్చు, ఏం కాదు. యూరియాలు కలిపి మంచి గ్రీనిష్గా వస్తుంది. ఏదైనా చనిపోయేది ఉంటే కూడా ఈ గుళికలు సాప్ పౌడర్ యూరియా చల్లితే ఏదైనా చనిపోయేది ఉంటే కూడా మంచిగా అవుతుంది. నేను అంతేకాదు, ఇది ఇంత మంచి రావడానికి కారణం ఏంటంటే వారం రోజులకి అడకపిండి ఉంటుంది కదా, నేను సాయంత్రం కొట్టిస్తా కరిగేట అనుకుంటే చల్లేటప్పుడు పొద్దుగాల అడకపిండి చల్లుతా. అడకపిండి చల్లి అది కరిగిన తర్వాత సాయంత్రము కర్రీ కొట్టిస్తా. కాబట్టి మొత్తం కలిసిపోతుంది, నీట్గా వస్తుంది. అట్లా అన్నమాట, బాగా వస్తుంది తూకము. అంతేకాదు జింకు కూడా నేను మడియందాడే చల్లుతా తూకాలకు. మడియందాడు 10 కిలోల జింకు తెచ్చి అన్నీ ఒక 5 తూకాలు ఉన్నాయి, దానికి చల్లేస్తాను అన్నట్టు. అట్లా ఫ్రెండ్స్, మీరు సాప్ పౌడర్ గుళికలు ఎకరాకు ఒక ఎకరా లెక్కల గుళికల ప్యాకెట్, ఎకరాకు ఒక ప్యాకెట్ 130 రూపాయలు ఉంటుంది. ఏం గుళిక అంటే 3G గుళికలు ఏమని చెప్పారు కదా, 3G గుళికలు తీసుకోండి. 3G గుళికలు ఎకరాకు ఒక ప్యాకెట్, 30 గ్రాముల సాప్ పౌడరు, కార్బోడిజం మేకప్ చెప్పి ఉంటుంది, 2 కేజీల యూరియా కలిపి ఒక ఎకరాకు మంచిగా కలిపి చల్లుకోండి. నిండా నీళ్ళు పెట్టి దాన్ని 24 గంటల వరకు నీళ్ళు తీయకండి. గుళికలు కరగాలి కదా, బాగుంటుంది, తూకం మంచిగా వస్తుంది. ఒక ఎకరాకు ట్రై చేయండి, అంతా చల్లండి, ఏం కాదు. బాయ్ ఫ్రెండ్స్, నిన్న వీడియోలు వస్తలేవు కదా, కొంచెం బిజీగా ఉన్నా, కొంచెం వేరే పని మీద, కాబట్టి వస్తలేవు. నెక్స్ట్ వస్తాయి వీడియోలో. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.